జీడి నాయుడు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా గురించి చెప్పుకునే ముందు ఈరోజు రిలీజ్ అయినటువంటి తమాషా గురించి కూడా ముందు చెప్పుకుందాం మనము. ఫస్ట్ ఈ సినిమా నిడివి చెప్పుకుందాం. 2 గంటల 27 నిమిషాలు బయోగ్రఫీ డ్రామా, యూఏ 7+ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా 7th ఆగస్టు 2026 అంటే ఆగస్టు 7, 2026 శుక్రవారం రోజు రిలీజ్ అయింది. దీనికి జీడి నాయుడు అని తెలుగులో పెట్టారు. జీడిఎన్ అని పెట్టి పైన ఎడిషన్ ఆఫ్ ఇండియా, కిందనేమో జీడి నాయుడు అని చెప్పి పెట్టారు. నాయుడు, జీ.డి నాయుడు అని ఇచ్చారు. అయితే ఇదే రోజు తమాషా ఏంటంటే కొరియన్ కనకరాజ్ అని చెప్పేసి వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయింది. ఇందులోనేమో ఈయన పేరు కనకరాజు క్యారెక్టర్ పేరు. మళ్ళీ డీసీ అనే సినిమా రిలీజ్ అయింది ఇదే రోజు. ఆ సినిమా లోకేష్ కనకరాజ్ అని డైరెక్టర్, మనకు కూలీ సినిమా డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన మనకు కమల్ హాసన్ తోటి విక్రమ్ లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు, మన తెలుగు నగరం ద్వారా పరిచయమైన లోకేష్ కనకరాజ్ హీరోగా చేసిన, అంటే కనకరాజ్ హీరోగా చేసిన డీసీ, కొరియన్ కనకరాజ్, 2 టైటిల్స్ కనకరాజ్ కన్ఫ్యూజన్లో. మళ్ళీ ఇది ఇటువంటి కన్ఫ్యూజన్ లేకుండా దీని కన్ఫ్యూజన్ ఏంటంటే జీడిఎన్ అని, మళ్ళీ దానికి జీడి నాయుడు అని చెప్పి ఇదే పేరా ఆ పేరా అనేది బుక్ మై షోలో చూస్తే జీడిఎన్ కనబడుతుంది, పేపర్ యాడ్ చూస్తేనేమో ఇందులో జీడి నాయుడు అని కనబడుతుంది. ఇది పేపర్ యాడ్ మనం చూసుకుందాం. పేపర్ యాడ్లో మనకు ఇది జీడి నాయుడు అని కనబడుతుంది మనకి. సో ఈ రకంగా అంటే మీకు విపులంగా చూపించడం కోసం నేను ఈ పేపర్ యాడ్ కూడా నేను చూపిస్తున్నాను మీకు. ఇక ఇది చూడండి, కనబడింది కదా. సో ఈ రకంగా 2 రకాలుగా ఈ టైటిల్ని చెప్పడం జరిగింది. సరే, ఇక జీడిఎన్ అనే వివరిద్దాం. జీడి నాయుడు అని మనం అనుకున్నాం కాబట్టి జీడి నాయుడు బయోగ్రఫీగా వచ్చినటువంటి ఈ సినిమా. సో జీడిఎన్ ఈజ్ అన్ ఇన్స్పైరింగ్ డ్రామా డ్రాస్ ఫ్రమ్ ఏ రిమార్కబుల్ చాప్టర్ ఇన్ ద ఫైల్ ఆఫ్ జీడి నాయుడు, లెజెండరీ ఇన్వెంటర్, ఇండస్ట్రియల్ విజనరీ అండ్ వన్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ఇన్నోవేటర్స్. మంచి ఇన్నోవేటర్ ఇతను. స్టార్టింగ్లో ఒక లేడీ టీచరు, అంటే మొత్తం అందరూ ఒక బోర్డ్ ఆఫ్ వీళ్ళు డైరెక్టర్స్ అందరూ మగ ఆడ అందరు కూర్చొని ఉంటారు. అందులో ఫేమస్ నటులేమున్నారు, అందులో ఒక పెద్ద అతను బట్టతల అతను ముందు కూర్చొని ఉంటాడు. సో వీళ్ళు పాఠ్యాంశంగా జీడి నాయుడిది పెట్టాలా వద్దా అనే దాని మీద డిస్కషన్ ఉంటుంది. అప్పుడు కథగా మనకి ఇదంతా రివీల్ చేస్తూ మధ్య మధ్యలో వాళ్ళు వస్తూ మళ్ళీ చివరిలో అంతా అయిపోయిన తర్వాత జీడి నాయుడుకు నువ్వేమవుతావు అంటే, జీడి నాయుడుగా ఆపోజిట్కు పనిచేసిన కృష్ణన్ ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణన్ యొక్క కూతురు నేను అని ట్విస్ట్ ఇస్తుంది. అది ట్విస్ట్. సో జీడి నాయుడు అనేటువంటి ఒక గొప్ప వ్యాపారవేత్త, గొప్ప ఇన్నోవేటరు, ఎన్నో కనుగొన్నటువంటి శాస్త్రవేత్త రకంగా. అటువంటి గొప్ప లెజెండరీ ఎంతో పెడుతుంటే మన దేశం వాళ్ళు అటు విదేశస్తుల వాళ్ళు కూడా కష్టపెట్టినప్పుడు, ఆయన ఇన్నోవేషన్స్ అన్నీ చేసినా కూడా దేశద్రోహిగా ఆయన ముద్రేసినప్పుడు, అంత గొప్ప లెజెండ్ ఆయన ఏమేమి చేశాడు. కోయంబత్తూరులో ఫస్ట్ టాటా మోటార్స్కు ముందు ఈయనతోటే మారుతి వాళ్ళు కొలాబరేట్ అయి చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి దీనికి ఆయనకి ఎన్ఓసి రాకుండా ఆపి అప్పుడు ఈయన రికమెండ్ చేస్తేనే టాటా మోటార్స్కు పోయింది అనేటువంటి సిద్ధాంతాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అతనికి 2 భార్యలు. సరే, డబ్బులు ఉన్నవాడు ఇమీడియట్గా వదిలిపెట్టడము అదంతా కామన్ కాబట్టి చాలా చాలా అందంగా చెల్లెమ్మ అంటే చెల్లె అమ్మ కాదు, చెల్లమ్మ, ఆమె పేరు చెల్లమ్మ. సో చెల్లమ్మను చెల్లమ్మ అని రిపీట్ చేయడం మనకి ఇబ్బందిగా ఉంది, భార్య పేరు చెల్లమ్మ అని పిల్లడం. అయితే ఆ తర్వాత మళ్ళీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె యంగ్ పిల్ల. సో ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అయితే ఆ చెల్లమ్మని ఎందుకు వదిలిపెట్టాడు అనేది, ఈయన ఆమెకు జ్వరం వస్తే ఓపెనింగ్ ఆపినట్టు, ఆమెకి ఏదో ఇబ్బంది అయితే ఆమె కోసం ఏదో పాటుపడ్డట్టు, ఈయనకు డబ్బులు అవసరమైనప్పుడు ఆమె బైక్ కొనుక్కోవడానికి 250 రూపాయలు అంటే ఆమె 20 రూపాయలు తగ్గితే ఆమె ఇచ్చినట్టు, ఆమె ముద్దు పెట్టి తీసుకుపోయినట్టు, ఆమె బండి మీద తీసుకుపోయినట్టు, ఎడ్ల బండి మీద తీసుకుపోయినట్టు, బైక్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫారెన్ బైక్ కొనుక్కుంటూ ఇతను కూలి పనికి వెళ్ళినట్టు అది చూపించారు. అయితే యంగ్ మాధవన్ ఏదైతే చూపించారో అతని పోలికలు మాధవన్కి ఎటువంటి పోలికలు లేవు. ముక్కు మొహాలు కలవాలి కదా, కలిసేటట్టుగా లేవు. అతనే పెద్ద మాధవన్ లాగా ఉన్నాడు. సో ఆ మాధవన్నే ఇంకా యంగ్ పెట్టి ఉన్నా బాగుండేది, లేదా మనకి కొంచెం గ్రాఫిక్ చేసినా బాగుండేది అనిపించింది. సో ఈ రాదర్ దెన్ ఏ ఫుల్ బయోపిక్, ద ఫిల్మ్ జీరోస్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ ట్రూ ఈవెంట్స్ దట్ టెస్టెడ్ హిజ్ రెసిలెన్స్ అండ్ అన్వేరింగ్ బిలీఫ్స్ ఇన్ ప్రోగ్రెస్. తర్వాత ఈయనకి 80% ఈయన ఆస్తులు గుంజుకుంటామని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చి, ఈయనకు ముడిసరుకు నువ్వు తయారు చేసుకుంటే, ముడిసరుకు తెచ్చుకొని ఈయన పార్ట్స్ తయారు చేసుకుంటే దానికి సపరేట్ ట్యాక్స్ ఎందుకు కడతలేవని చెప్పి విదేశస్తులు ట్యాక్స్ వేస్తే, ఆ ట్యాక్స్ను వ్యతిరేకించిన వ్యక్తి, ఎందుకు నువ్వు వ్యతిరేకించావని కృష్ణన్ లాస్ట్లో అడిగితే, రిటైర్ అయిన తర్వాత కృష్ణన్ గుడి దగ్గర కలిసి అడిగితే ప్రసాదం కూడా ఆయనకి పేపర్ మీద ఏంటి, పేపర్నే నమ్ముతాడు ఆయన అని చెప్పి అధికారి గురించి కామెంట్ చేస్తాడు జీడి నాయుడు. అప్పుడు నువ్వెందుకు చిన్న ట్యాక్స్ కడితే నువ్వు ఇంత పెద్ద పనులు చేసుకొని ఇంకా నువ్వు అంత గొప్పవాడిగా ఉండి ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చేవాడు కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను, విదేశస్తులు రాంగ్ చేసినటువంటి దాన్ని నేను నమ్మను
నేను పాటిస్తే నేను విదేశస్తులకు సపోర్ట్ చేసిన వాడిని అవుతాను. అందుకే నేను చేయలేదు. మరి నువ్వు విదేశస్తులకు కూడా నువ్వు ఏదో తయారు చేసి ఇచ్చావు కదా! అన్న మధ్యలో డిస్కషన్ ఒకటొస్తది ఒక పార్ట్. ఇతను విదేశీయులను సపోర్ట్ చేస్తున్నాడా? వ్యతిరేకిస్తున్నాడా? అనే ఒక డిస్కషన్ కూడా వస్తది కథలో. అయితే లాస్ట్‌కి అతను కాళ్ళ మీద పడిపోతాడు. ఎవరు 'జయరాం' అద్భుతంగా చేశాడు క్యారెక్టర్‌ని. అందరికన్నా చేసింది 'మాధవన్' హీరోగా అద్భుతం. అసలు మాధవన్‌లో ఇంత గొప్ప నటుడున్నాడా అనిపించే లెవెల్‌లో యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. తర్వాత ఆయన మొదటి భార్య చేసిన అమ్మాయి గాని, రెండో భార్య చేసిన అమ్మాయి గాని ఇద్దరు కూడా సరిపోయారు క్యారెక్టర్. తర్వాత సెట్ అగేన్స్ట్ ఏ ర్యాపిడ్లీ చేంజింగ్ ఇండియా. ద స్టోరీ ఫాలోస్ నాయుడుస్ రిలెన్స్‌లెస్ పర్స్యూట్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ద ఫియరెన్స్ అపోజిషన్ హీ ఫేసెస్ ఫ్రమ్ పవర్‌ఫుల్ అథారిటీస్ డిటర్మైన్డ్ టు సప్రెస్ హిస్ విజన్. ఇతను విదేశస్తులో జర్మనీకి వెళ్ళినట్టు కూడా చూపించారు. హిట్లర్‌ని చూపించారు. అడాల్ఫ్ హిట్లర్ ఆ తర్వాత సెకండ్ యుద్ధంలో ఇతను మళ్ళీ అక్కడ కింద కళ్ళు తిరిగి పడిపోతే ఒక విదేశ కుటుంబం వాళ్ళు రక్షించి ఇతను పంపిస్తే అప్పుడు డైరెక్ట్‌గా అక్కడ జర్మనీ నుంచి రావడానికి కుదరక ఇతను ఇటు నుంచి తిరిగి తర్వాత అమెరికా నుంచి మళ్ళీ ఇంకో దేశంకి వెళ్ళి అక్కడి నుంచి 1 ఇయర్ పడుతుంది ఇతను ఇంటికి రావడానికి. అప్పుడు పుట్టినటువంటి కొడుకు పేరు పెట్టడానికి కూడా ఎంతో కష్టంగా వస్తాడు. వచ్చిన తర్వాత ఆ కొడుకు తర్వాత ఆయన కంపెనీని వృద్ధి చేశాడు. ఏదైతే సుంకం వేశారో ఆ సుంకాన్ని కొడుకు కట్టి ఆ తర్వాత కొడుకు నడిపించాడు. గోపాల కొడుకు పేరు. సో అతను పుట్టినప్పుడు ఇతను లేడు. పుట్టిన తర్వాత వచ్చాడు పెద్దగా అయిన తర్వాత 1 ఇయర్ తర్వాత. సో ప్యాక్డ్ విత్ డ్రామాటిక్ ట్విస్ట్, పవర్ఫుల్ ఎమోషన్స్ అండ్ రివేటింగ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, అంటే ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని చెప్పి ఇచ్చాడు మనకి. సో 'జీడియన్' ఈజ్ అల్టిమేట్లీ ఏ స్టోరీ ఆఫ్ కరేజ్, కన్వెన్షన్ అండ్ ద ప్రైజ్ పేడ్ బై దోస్ హూ డేర్ టు డ్రీమ్ బియాండ్ దేర్ టైం. మొదటి భార్య అంటదంట, నా డ్రీమ్స్కి నేను అడ్డం ఉంటాను అని చెప్పేసి జరిగిపోయిందంట. అదెంత నిరోధకంగా పనికిరాని టాపిక్ లాగా అనిపిస్తుంది మనకి. సెకండ్ ఆమెను చేసుకోవడానికి ఒక యంగ్ పిల్లని చేసుకున్నాడు. దాదాపు 20 సంవత్సరాల గ్యాప్తో చేసుకుంటాడు. ఆమెను చూసి ముందు ఇతను పెళ్ళికి ఒప్పుకోలేదంట, ఆమెను మెడలో వేసేసుకుందన్నట్టు చూపించాడు. సో ఈమెని కట్టుకోవడం దుషారా విజయన్ ఆ క్యారెక్టర్ని అద్భుతంగా పోషించింది రెండవ భార్యగా. సో మాధవన్ అద్భుతంగా చేశాడు. ప్రియమణి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చిల్లమ్మ పాత్రను చేసింది. సత్యరాజు రామపిల్లయ్యగా అద్భుతమైన నటనను చూపించాడు. సో జయరామ్ సుబ్రహ్మణ్యన్ తినేశాడు క్యారెక్టర్ని, మొత్తం నమిలి పాడేశాడు క్యారెక్టర్ని, అతని కృష్ణన్ క్యారెక్టర్ని. తర్వాత నందు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన ఈ సినిమాలో ఇంకా కరుణాకరను విలన్గా చేశాడు. విలన్గా అంటే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండి ఇతను సతాయించే క్యారెక్టర్. తంబిరామయ్య మామయ్యగా చేశాడు. ఎవరికి? హీరోకి తండ్రిగా చేశాడు. ఆ తర్వాత మురళీధరన్ సుబ్రహ్మణ్యన్ ఒక ఇంపార్టెంట్ పాత్ర నటించిన ఈ సినిమాలో కృష్ణకుమార్ రామకుమార్ డైరెక్టర్, రైటరు, మాధవన్ ప్రొడ్యూసరు, మాటల రచయిత కూడా. ఆయన ముగ్గురు రచయితల్లో అంటే ఇతర రచయితలు ప్లస్ ఈయన కూడా కలిపి రాశాడు. సరితా మాధవన్ ప్రొడ్యూసరు, తర్వాత విజయ మూలన్ ఇంకో ప్రొడ్యూసరు, వర్గీస్ మూలన్ ఇంకో ప్రొడ్యూసరు, గోవింద్ వసంత అద్భుతమైన రికార్డింగ్ని అందించాడు సినిమాకు. పాటలు పద్యాలు ఏం లేవు సినిమాలో. అరవింద్ కమలనాథన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా సాగిన ఈ సినిమా 'జీడియన్' కంపల్సరిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చూడదగ్గ గొప్ప బయోగ్రఫీ అని చెప్పుకోవాలి. చాలా బాగా తీశారు. ఎందుకంటే ఇందులో ఆర్ద్రత ఉంది, సినిమాకు సంబంధించినటువంటి ఒక మనసు సంబంధించినటువంటి ఇది ఉంది, కదిలించే కథ. ఇట్లాంటి లీడర్ను అప్పుడు విదేశస్తులు కూడా భయపడ్డటువంటి జీడి నాయుడిని దేశం ఎట్లా మర్చిపోయింది అనేది మనకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. కానీ నిజంగా జరిగినటువంటి విషయం. మనం మర్చిపోయాము. మనం మర్చిపోయినటువంటి చరిత్రని గుర్తు చేసేటువంటి గొప్ప సినిమాగా ఈ సినిమా అని చెప్పుకోవచ్చు మనము. రెండో భార్య రంగనాయకిగా దుషారా విజయన్ నటన కానీ, ఆమె ఆహార్యం కానీ, తర్వాత ఓల్డ్ అయిన తర్వాత లైట్గా ఇక్కడ హెడ్స్ ఇది చేసుకొని కళ్ళద్దాలు గోల్డ్ ఫ్రేమ్ తోటి కళ్ళద్దాలు పెట్టడం అది చాలా బాగుంది. అట్లాగే ఇతను మొత్తం బట్టతల, మళ్ళీ మధ్య రకం ముందు యువకుడు ఇంకొక రకంగా చూపించారు. మధ్యలో నుంచి మాధవన్ స్టార్ట్ అవుతాడు. మాధవన్ ఏకదం జంప్ అయిపోయి ఈమె పెళ్ళి అయిపోయిన తర్వాత దరిద్రుడైనా అని చూపిస్తాడు. ఏదో బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిగా ధన్మన్ ఒకటే పూరి గుడిసెలకు వచ్చేస్తాడు. ఎందుకంటే నేను అవి పెట్టాను, తర్వాత మన దీంట్లో పంద్యాల్లో పెట్టాను, దాంట్లో పెట్టాను డబ్బులు అనుకొని వేరే బిజినెస్లో పెట్టి నేను నష్టపోతే నువ్వేం చేస్తావు అంటే, ఈయనకి ఎప్పుడు ఇన్నోవేషన్. మోటార్ సైకిల్ కొనుక్కుంటే కూడా మోటార్ సైకిల్ ఎలా తయారు చేసాడో ఆలోచించేటువంటి విధానం. ఎడిసన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు ఇతనికి. సో అటువంటి జీడి నాయుడు ఆ తర్వాత పార్ట్స్ అన్నీ తీసుకొని దాన్ని అలైన్మెంట్ చేస్తాడు. భార్య కూతురులు రెడీ అయ్యి బయటకు పోదాము చెల్లెమ్మతో రెడీగా అనుకున్నప్పుడు ఇతను మొత్తం పార్ట్స్ అన్ని కూడా తీస్తాడు. పిల్లలు నువ్వు ఆలోచించకు నేను పెంచుతానని చెప్పి ఆమె పెంచితే ఈ రంగనాయకతోటి ఇతను గోపాల్కి అంటే ఆ గోపాల్ అంటాడు అన్ని ఆస్తులన్నీ మా నాయన పిచ్చోడైపోయి అన్ని పైసలు వంచేస్తున్నాడు, అన్ని వంచేస్తున్నాడు అంటే కోర్టులో 80% ఇది ఉంటే వీళ్ళిద్దరు డ్రామా ఆడి
పెళ్లి విడాకులయిపోయింది. ఈమె 85% మొత్తం ఈమె భరణం కింద అడుగుతుందని జెప్పేసి 85% 98% దాదాపు 98% ఈమె అడుగుతుందని జెప్పేసి, "నీకు సమ్మతమేనా?" అంటే సమ్మతం అని జెప్పి ఓన్లీ 2% ఇతని దగ్గర పెట్టుకొని, అందులో 80% గవర్నమెంట్‌కిచ్చి, ఆ చిన్న ఇల్లు నాకు గావాలని. ఆ తర్వాత విడాకులు అయిపోతే కలిసి ఉండొద్దని రూల్ ఏం లేదు గదా! మేమిద్దరం కలిసే ఉంటాము. సో, వాళ్ళ పెనాల్టీ మాకు పడదు అని జెప్పేసి వాళ్ళు ఆనందంగా గడిపారు. ఆ తర్వాత ఉన్నారు. సో, భారతదేశానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తిని ఏ రకంగా కష్టపెట్టారు, ముఖ్యంగా మన దేశానికి సంబంధించిన వ్యక్తులే ఏ రకంగా ఇబ్బంది పెట్టారనేది ఈ కథలో చాలా స్పష్టంగా చూపిచ్చారు. ఎండ్ టైటిల్స్‌లో మనకి 'కృష్ణన్' పాత్ర ఎవరు జేశారు, ఈ పాత్ర ఎవరు జేశారు అన్నీ విపులంగా చూపిచ్చి, తర్వాత మనకి ఎండ్ టైటిల్స్‌లో ఇతను నిజ జీవితంలో ఎవరెవరితోటి ఉన్నాడో అన్నీ జూపిచ్చారు. 'జవహర్లాల్ నెహ్రూతో' ఉన్నట్టు కథలో జూపిచ్చారు. 'సివి రామన్' తోటున్నట్టు కథలో జూపిచ్చారు. మళ్ళీ 'సివి రామన్‌తో' ఉన్న ఫోటో, తర్వాత ఈ 'అంబేద్కరు', 'మహాత్మా గాంధీ' లాంటి వాళ్ళు ఈయన ఇంటికెళ్లారని జెప్పేసి, వాళ్ళతో సాంగత్యంలో వీళ్ళందరూ ఉన్నారని జెప్పేసి చూపిస్తూ, ఆ పెద్ద పెద్ద 'సరోజినీ నాయుడు' తోటును, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళతోటి, అంటే చాలా సీనియర్స్ పెద్ద పెద్ద ఈవెన్ మఠాధిపతులతోనూ, ఆ తర్వాత మన ఆహ్, హ్మ్, కరుణానిధి, తర్వాత మన 'ఎంజి రామచంద్రను', ఆ తర్వాత ఇట్లా మనకు మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, అలాంటి వాళ్ళతోటి ఈయన ఫోటోలు దిగడం, 'అటల్ బిహారీ వాజ్‌పేయి' వీళ్ళందరితో దిగిన ఫోటోల్ని లాస్ట్‌లో చూపించడం చాలా మనకు కథకు అనుబంధంగా అనిపించింది. మహానుభావులతో, పెద్ద పెద్ద వాళ్ళతోటి, రాజకీయవేత్తలతోటి, దౌత్యవేత్తలతో, పెద్ద పెద్ద వాళ్ళతోటున్నాడు. జర్మనీకెళ్ళి ఇతను కొలాబరేషన్ తెచ్చుకుంటే ఈయనకి ఎన్‌ఓసీ రాకపోవడం వల్ల ఇతను చేయలేకపోతాడు. ఇతన్ని ఇండియన్స్ గూడా కృష్ణన్ అనే అతను పగబట్టినట్టుగా ఇంటర్వెల్ ఆయన మీదనే పడుతది. ఇంటర్వెల్ తర్వాత అతను పన్ను ఎలా కడతాడో చూద్దామని జెప్పేసి, ఆ వెహికల్ టెస్టింగ్ ఈయన దగ్గర ఈ పర్మిషన్ ఉన్నా గూడా టెస్టింగ్ లేదని జెప్పి అనడము. కార్మికులకు ఉద్యోగం పోయినప్పుడు అందరికి ఉద్యోగాలు మీకిస్తాం, మీకు డబ్బులిస్తాను నేను, వ్యవసాయం చేద్దాం ఆ జాగనంతా అని చెప్పడము. ఆ జాగాల్ని గూడా ఎవరు పడితే వాళ్ళకి ఆయన పంచడం, ఆయన యొక్క దాతృత్వం ఏంది, ఆయన మంచితనం ఏంది, ఆయనని దేశద్రోహిగా చిత్రించడానికి ఎటువంటి కారణాలయ్యాయి, ఇన్‌కమ్ టాక్స్ అధికారులకు వాళ్ళకెప్పుడు ఏ రకంగా గొడవ పడింది. ఆయనేమన్నాడంటే, ముడి సరుకు కొనుక్కొని దాని పార్ట్స్ తయారు చేస్తే పార్ట్స్‌కి గూడా డబ్బు కట్టాలంటే, బియ్యం కొనుక్కొస్తే బియ్యంకు ట్యాక్స్ కడతాం గానీ, అన్నం ఇంట్లో వండుకుంటే ఎందుకు ట్యాక్స్ కడతాం, హోటల్‌లో అమ్ముతే గదా మనం ట్యాక్స్ కట్టాల్సిందని చెప్పి వాదిస్తారు. సో, వాదిస్తే మొత్తానికేంటంటే, ఈ వాదనలన్నీ గూడా ఇతనికి మేలు చేసేటువంటి వ్యక్తులుగా గూడా కొందరు ఉంటారు. వాళ్ళతో పనిచేస్తారు. సో, అట్లా తంబి రాంబయ్యనేమో ఈయనకు మన గైడెన్స్ ఇస్తాడు. కరుణాకరన్ ఏమో విలనీ చేస్తాడు. సో, జయరామ్ ఏమో పగబట్టినట్టుగా చేసేటువంటి కృష్ణన్ పాత్ర. ఆయన కూతురే తర్వాత ఈయనని పాఠ్యాంశంగా చేర్చేటువంటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పాఠ్యాంశంగా తమిళనాడులో చేసినట్టు, కోయంబత్తూరుకు మొట్టమొదటి కార్ కంపెనీ తీసుకొచ్చే వ్యక్తిని ఏ రకంగా సర్ప్రైజ్ చేసి అతనికి ఆశ నిరాశ చేశారు. తర్వాత చెల్లమ్మ ఏ రకంగా ఆయన కలలు సాకారం చేసుకోవడం, నేను అడ్డురాను, పిల్లల్ని నేను పెంచుకుంటాను, నేను దూరంగా ఉంటానంటే, నేను అందుకే దూరంగా వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి రంగనాయక్ అంటే నిజమేమో అని మనం అనుకుంటాము. అది నాటకం ఆడి ఆ రకంగా వాళ్ళు ఆ అమ్మాయి పేరు మీద, ఆ కొడుకు పేరు మీద ఆస్తి అంతా తర్జుమా అయిపోయిన తర్వాత, వాళ్ళు ఇంకా చట్టబద్ధంగా పేపర్ మీద ఏం చేసేది లేదు కాబట్టి రిటైర్ అయిన తర్వాత నేను తృప్తిగా రిటైర్ అయినంటే, నువ్వే రకంగా తృప్తిగా రిటైర్ అయినావు, నేను కూడా ఆ విదేశస్తులకు పన్ను కట్టకుండా నేను కూడా తృప్తిగా నేను అనుకున్నది చేసేది అందుకోసం పన్ను కట్టలేదంటే, ఆ తర్వాత గోపాల్ అనే కుటుంబం కట్టారు. ఆ తర్వాత 3 తరాల వాళ్ళు కంపెనీలు నడిపించి చాలా ఫేమస్ కంపెనీగా అవతరించారు. 'జీడీ నాయుడు' యొక్క బయోగ్రఫీని ఈ రకంగా సినిమా రూపంలో తీసుకొచ్చారని చెప్పి ఆ ఫోటోస్ చూపించి, ఆ 'జీడీ నాయుడు' ఎలా ఉంటాడు, ఏం సంగతి ఆకృతి చూపిస్తే, మాధవన్‌కి అతనికి చాలా తేడాలు కనబడ్డా గూడా చాలా సిన్సియర్‌గా మాధవన్ ఆ మేకప్, బోడిగుండు మేకప్, మొత్తం బట్టతలతోటి ఉండేటువంటి ఇది గాని, మధ్యలో ఉండే ఇది గాని, ఆ విదేశాలతో మాట్లాడేది బ్లాక్ అండ్ వైట్‌లో హిట్లర్ దానికి సీన్స్ మ్యాచ్ జేశారు. ఫోటో తీస్తుంటే ఇతను పట్టుకొని పోవడము, ఆ తర్వాత 2 రోజులు అక్కడ లోపలేయడము. ఆ లోపలేసిన తర్వాత గూడా అక్కడ వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకొని జర్మన్ వాళ్ళతోటి కొలాబరేట్ చేసేటువంటి పరిస్థితులు తెచ్చుకోవడము. పారిశ్రామికవేత్తగా అతను ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఏ రకంగా జేస్తాడు. ఈవెన్ దూది కంపెనీ దగ్గర పనిచేసి అక్కడ గూడా పనిచేస్తాడు. 2 సంవత్సరాల తర్వాత నేను ఓనర్‌ని అయితానంటే, అక్కడున్న స్ట్రిక్ట్ ఆమె గూడా పరిచయం చేసిన ఆయన భయపడ్డా, ఆ స్ట్రిక్ట్ అయినా భయపడదు. ఆమె ఇతని యొక్క ముక్కుసూటితనాన్ని మెచ్చుకొని ఆమె ఉద్యోగం ఇస్తది. అన్న ప్రకారంగా 2 సంవత్సరాల తర్వాత ఓపెనింగ్ పెడితే భార్యకి బాలేదంటే, ఆ ఓపెనింగ్ గూడా మానేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అంత ప్రేమ చెల్లెవ మీద చూపిచ్చారు గానీ, అది గాదు డబ్బులున్నవాడు ఎవడైనా ఇంకొక యంగ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాననేటువంటి ఆశతో చేసుకున్నట్టే మనకనిపిచ్చింది. అక్కడ ఏదో ఇప్పుడు ఎందుకంటే 'సైరా నరసింహారెడ్డిలో' గూడా అక్కడ కీప్ అని చెప్పకుండా అది చాలా జాగ్రత్తగా ఇంకో రకంగా చెప్పే ప్రయత్నం చేశారక్కడ. అదే విధంగా ఇందులో
గూడా ఏం చేశారంటే మొదటి భార్య ఎందుకెళ్ళిపోయిందనే దానికి సహేతుకంగా చూపించకుండా సడెన్‌గా ధన్మని ఒక ఏజ్ గ్యాప్ మార్చేసి మళ్ళీ మాధవన్‌ను ప్రియమని చూపించారు. ప్రియమని ఆ క్యారెక్టర్‌కి సరిగ్గా సరిపోయింది చిల్లమ్మగా. ఆ తర్వాత చిల్లమ్మ ఏమైందో పిల్లలు ఏమైనారో ప్రస్తావనే లేదు కథలో. సో, అక్కడికెళ్ళి ఈ కథలు వీళ్ళు మళ్ళీ వాళ్ళందరూ ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు ఆడవాళ్ళు వాళ్ళ టీమ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఈయనంత గొప్పవాడా జేడీ నాయుడు అనుకుంటూ మాట్లాడతారు. ఆ తర్వాత ఆయన ఆర్థికంగా ఒక్కసారి పైకెళ్ళాడు, పతనమయ్యాడు, మళ్ళీ పైకెట్లెళ్ళాడు తర్వాత మళ్ళీ పైకెళ్ళాడు. ఒకతను ఉద్యోగం కోసం వెళ్తే నేను చిన్న పని చేసేదానికి పోతానంటే, నేను గుర్తుపడతాను నేను. నువ్వు ఇట్లా చిన్న పని ఎందుకు చేస్తావు? నీకు నేను ఒకటి ఇస్తాను. నువ్వు డెవలప్ చేయి అంటే, ఈయన ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఫస్ట్ బస్ కంపెనీ పెట్టి ఒక్క బస్సు ఇన్ని బస్సులకయినాయి అని చూపిస్తారు. అది చాలా బావుంది ఆ షాట్ చూపించడం. ఆ తర్వాత విస్తరించిపోయిన తర్వాత అప్పుడు సత్యరాజ్ క్యారెక్టర్. సత్యరాజ్ క్యారెక్టర్ పేరు పిల్లై. రామపిల్లై. ఆ రామపిల్లై ఫస్ట్ వ్యంగ్యంగా మాట్లాడతాడు ఇతని గురించి. ఆ తర్వాత 2 బస్సులు ఒక్కొక్క బస్సులో యజమానులందరూ తీసుకొని యునైటెడ్ మన బస్సు దీని కింద ఆయన మార్చేసి, ఆ యునైటెడ్ దాని మీద ఎన్నో విధానాలు తీసుకొస్తే ఇతను కళ్ళు మూసుకొని సత్యరాజు అన్ని శబ్దాల్లో దీనికి ఇది బాలేదు, దానికి అది బాలేదు అని అంటే ఇతను పనికొస్తాడని చెప్పి పార్ట్నర్ కింద అతని దగ్గర పెట్టుకుంటాడు. ఉద్యోగం కల్పిస్తాడు. అతను అమ్మాయికి పెళ్లి కోసం ఒక బస్సు అమ్మేస్తే అతని హక్కుని చేర్చుకొని దగ్గర పెట్టుకుంటే జీవితాంతం అతని దగ్గర ఉంటాడు. సో, సత్యరాజు కూడా ఆ ఈ వయసు షేడ్లు మన ఈయన కూడా వయసు షేడ్లు తర్వాత ఆ అమ్మాయి ఆ చిన్న అమ్మాయి 'దుషారా విజయ్' అని కూడా ఆ వయసు షేడ్లు చూపిచ్చారు. అంటే క్యారెక్టర్ మారిన కొద్దీ వాళ్ళ యొక్క భారం ఏ రకంగా మీద పడతదనేది రంగనాయకి పాత్రకిను, తర్వాత ఈ పిల్లై పాత్రకిను, జీడీ నాయుడు పాత్రకు చూపిచ్చారు. అది చాలా సక్సెస్‌ఫుల్‌గా చూపిచ్చారు. సో, ఆ తర్వాత ఇతను జీడీ నాయుడు పిల్లయితో డిస్కస్ చేసే ఈ పెళ్ళాంతో విడాకుల సంగతి డిస్కస్ చేసినట్టుగా చూపిచ్చడం క్లైమాక్స్. సో, చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా. చాలా చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. డైరెక్టర్ పనితనము కానీ, తర్వాత సెట్టింగ్స్ ఏర్పాట్లు గాని చాలా బాగా అనిపిస్తది. 'ఆర్ మాధవన్‌లో' ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అని మరీ మరీ చెప్పాలనిపిస్తుంది. ఆ 'కృష్ణకుమార్ రామకుమార్' డైరెక్షన్ గూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. స్క్రిప్ట్ గూడా చేశారు. కొన్ని స్కిప్స్ చేశాడు కొన్ని. అంటే కొన్ని స్కిప్ అయిపోయారు దూరం దూరం. ధన్మని యవ్వనం నుంచి ధన్మని ఒకటేసారి పెద్దోడుగా అయిపోవడము, ఆ తర్వాత చూపిచ్చారు. కొంచెం డీటెయిల్స్ కొన్ని మిస్ అయినా గూడా, కొన్ని లాజిక్స్ కథలో మిస్ అయినా గూడా వెనుక రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడని కరెక్ట్ రీజనింగ్ లేదు. అది ఇక్కడ డబ్బులున్నాడు కాబట్టి చేసుకున్నాడు యంగ్ అమ్మాయిని. ధన్మని ఒకటేసారి ఒక షాట్‌లోనే వాడు పేదవాడు అయిపోయినట్టుగా చూపిచ్చారు ఆ వ్యక్తిని. అది గూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఒక గొప్ప వ్యక్తి జీడీ నాయుడుని ఒక ఆవిష్కరణ జేసి అతని గొప్ప ఇది అతను ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులతో ఉన్న వాడిని దేశద్రోహిగా ఏ రకంగా జేశారు, ఆ తర్వాత దేశద్రోహిగా ఏ రకంగా ప్రచారం జేశారు. అతను చేయలేదు. సో, జర్మన్ విషయాన్ని మనకి బ్లాక్ అండ్ వైట్‌లో చూపిచ్చి, అతను ఏ రకంగా ఎదిగాడు, ఆ బస్ కంపెనీ ఓనర్‌గా అతను చూపించిన పరిణతి ఏంటి, ఆ తర్వాత అందులో ఒక్కొక్కటి పరిశ్రమలు పెట్టుకుంటూ ఏ రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాడు. తర్వాత రేడియోని కనుక్కున్నాడు. తక్కువ ధరలో రూ. 70కి రేడియో అమ్మాడు ఆ రోజులలో. ఆ తర్వాత ఆవిష్కరణలన్నీ కోపం వచ్చినప్పుడు అన్నీ తగలబెట్టాడు. ఆ తగలబెట్టిన తర్వాత ఒక వీధి నాటకంలాగా అందరిని ఏర్పరచుకొని చేయడము. ఆ తర్వాత ఉన్నటువంటి బిల్డింగ్‌ని తనే పేల్చేయడము. ఎవరికీ ట్యాక్స్ దొరకకుండా తర్వాత పర్మిషన్ ఆయనకు ఆహ్, ఏదైతే ట్రైనింగ్ పర్మిషన్ ఉన్నా గూడా, ఆ పర్మిట్ లేదన్నట్టుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం. వచ్చేవరకు అది మాయం జేయడం. ఆ తర్వాత ఈయన కాగితాల ఫైళ్ళన్నీ తగలబెడతారు. ఈయన ఊర్లో లేనప్పుడు జర్మన్ వచ్చినప్పుడు భార్య రంగనాయకి దగ్గరికొచ్చినప్పుడు ఆమె ఏమాత్రం జడవకుండా ఆయన ఏదైతే చేస్తాడో నేను గూడా అదే చేస్తా చెక్ జేసుకోమని అన్నాక అక్కడ ఒక పాస్పరస్ లాంటిది పెట్టేసి మొత్తం పేపర్‌లను తగలబెడితే ఒరిజినల్ ఫైల్స్ అన్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొస్తే ఏం ముచ్చెమటలు పడతాయి జయరామ్‌కి. మన దేశస్తుడైనా గూడా విదేశస్తునిలాగా అతను జయరాం సతాయిస్తే ఆయన కృష్ణన్ పాత్ర సతాయిస్తే ఆ తర్వాత ఎంత కష్టంగా అతను అల్లపరపర కృష్ణన్ అనేదో పెట్టాడు ఆయన ఇంటి పేరు. సో, మొత్తానికి ఆ క్యారెక్టరు కూతురే మళ్ళా ఇతని పాఠ్యాంశంగా చేర్చి 'జీడీ నాయుడు' యొక్క దేశభక్తిని ప్రజలకు చాటడంతో క్లైమాక్స్ వస్తుంది మనకి. 'జీడీ నాయుడు' అద్భుతమైన సినిమా. చాలా తీశారు. సో, తెలుగు, తమిళ్ వర్షన్‌లో ఉన్నటువంటి ఈ సినిమా విడుదల తేదీ 7 ఆగస్టు 2026 యూఎస్ 7+ సర్టిఫికేట్ బయోగ్రఫీ 2 గంటల 27 నిమిషాల ముచ్చటైన సినిమా. ఎడిటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. సినిమాలో 'ఆర్ మాధవన్' నటనకే సినిమాకి డబ్బులు ఇచ్చేయొచ్చు మనం. అంత అద్భుతంగా చేశాడు. ఆ తర్వాత సత్యరాజ్ కూడా ఏంటి 'బాహుబలి' సత్యరాజ్ చిన్న పాత్ర చేశాడేమో అని మనకనిపిస్తుంది. కానీ తర్వాత ఆ కాలక్రమేణా ఆ కథలో అతని పాత్ర ఏంది, ఇంపార్టెన్స్ ఏంది తెలిసిన తర్వాత కరెక్ట్‌గా సత్యరాజ్ ఆ క్యారెక్టర్‌కి ఆయన తప్ప ఇంకెవరు చేయలేరు. మాధవన్ తప్ప ఇంకెవరు చేయలేరు. ఆ తర్వాత 'దుషారా విజయన్' తర్వాత ఆ క్యారెక్టర్‌ను రంగనాయకి ఇంకెవరు చేయలేరు. 'ప్రియమని' తప్ప ఎవరు చేయలేరు అనే టైప్‌లో అద్భుతంగా వాళ్ళు సమకూరారు కథలో. మరి స్టార్టింగ్ చూపించిన యువ జంట కూడా బాగుంది. చిల్లమ్మ పాత్ర చేసిన ఆమె గాని, ఆ యువకుడుగా మన 'జీడీ నాయుడు' యంగ్ పాత్ర చేసిన అతను కూడా బాగున్నాడు. కానీ నల్లగున్నాడు అతను. ఇతను మాధవన్ తెల్లగా ఉన్నాడు. అవి 2 సింక్ కాలేదు. తర్వాత ఫోటోలో చూపించిన అతనికి, ఇతనికి కూడా ఆ ముఖం సింక్ కాలేదు. కానీ మాధవన్ మాత్రం అద్భుతంగా తన నట జీవితంలో మొన్న 'రాకెట్' సినిమా ఒకటి చేశాడు. ఆ తర్వాత ఈ సినిమా ఈ 2 సినిమాలు మాధవన్ జీవితంలో సూపర్. అట్లాగే మనకు సూపర్ డూపర్ హిట్ కొట్టిన 2 పార్ట్స్ 'దురంధర్‌లో' కూడా
పార్ట్ 1 గాని, పార్ట్ 2 గాని 2 సినిమాల్లో 'ద రివెంజ్' సినిమాలో గూడా 'ధురంధర్ రివెంజ్' గాని, మొదటి 'ధురేందర్' సినిమాలో గాని అతను చూపించినటువంటి పెర్ఫార్మెన్స్ అద్భుతం అనిపిస్తే ఇంక ఇది అద్భుతం. 'చెల్లి' లాంటి ఒక రొమాంటిక్ సినిమా ద్వారా పరిచయమైనటువంటి మణిరత్నం ఒక ప్రొడక్ట్‌గా చెప్పుకోదగ్గ 'జీడీ నాయుడు' అంటే ఈయన మాధవన్‌ని ఆయన్ని పరిచయం చేశాడు కాబట్టి సినిమాకు గురువు ఆయన. అటువంటి మణిరత్నం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క 'జీడీ నాయుడు' నటన అంటే 'జీడీ నాయుడుగా' ఈ మాధవన్ నటనను చూస్తే అబ్బబ్బబ్బా! ఇంత అద్భుతమైన నటుడా అనిపిస్తది. జబ్బా యేసుకొని ఆయన డ్రెస్సింగు స్టైలు, వాకింగ్ స్టైలు, వృద్ధుడుగా మారినప్పుడు ఆయన హావభావాలు, కళ్ళతోటి ఇట్టిన చిన్న ఇది ప్రతి చిన్న డీటెయిల్ గూడా డైరెక్టర్ గాని, కెమెరామాన్ గాని చాలా అద్భుతంగా చేశారు. ఒక అద్భుతమైన సినిమాను చూసిన ఫీలింగ్ నాకైతే కలిగింది. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈరోజు సినిమాలు కమర్షియల్ సినిమాలు 'డీసీ' గాని, తర్వాత ఇందాకే మొదలు పేర్కొన్నట్టుగాంటి కొరియన్ కనకరాజుల సినిమాల మధ్యన ఇంత మంచి సినిమాకొస్తే 8 మంది మాత్రమే ఈరోజు డీఎస్ఎల్ మాల్‌లో నేను ఇవాళ ఈ సినిమాని 5:30 PM షోకి చూడడం జరిగింది స్క్రీన్ 1లో. డీఎస్ఎల్ వర్చువల్ మాల్ ఉప్పల్లో. సో, ఈరోజు ఫ్రైడే రోజు అంటే తేదొచ్చేసి మనకి 7 ఆగస్టు 2026న సాయంత్రం 5:30 షో అంటే 5:45కి పడింది యాడ్స్ తర్వాత. 5:45 PMకు పడితే 8 మందొచ్చారు మొత్తం. అంటే రూ. 2,000 దాట్ల కలెక్షన్. అయినా గాని షో పడింది. సో, ఇంత ఉత్తమ సినిమాకి జనాలు లేకపోవడం. ఎడిషన్ ఆఫ్ ఇండియా 'జీడీ నాయుడు', జీడీఎన్ అనేటువంటి ఈ సినిమాని తప్పక చూడమల్సిందిగా మరోసారి ప్రేక్షకుల్ని కోరుకుంటూ, ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ నాకైతే తృప్తి కలిగింది. చాలా అద్భుతమైన సినిమాగా చూసినటువంటి ఫీలింగ్ నాకు కలిగిందని మరోసారి విన్నవిస్తూ, ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరోసారి రివ్యూ రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్ రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.